गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देवे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ప్రేమితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, చతుర్యుగములలో కృత, త్రేత, ద్వాపర, కలియుగములు. కృతయుగంలో మత్స్య ఇటువంటి అవతారాలను భగవంతుడు సాక్షాత్తుగా ఈ భూమిపై అవతరించి దుష్ట నిగ్రహాన్ని చేశారు. త్రేతాయుగంలో మానవుడిగా వచ్చారు, ధర్మస్థాపన చేశారు, యజ్ఞయాగాదుల సంరక్షణ ప్రాధాన్యతను నిరూపించారు. ద్వాపరయుగంలో అదే అసురులే రాజులుగా అవతరించి ఈ లోకంలో అనేకమైనటువంటి దుష్ట కార్యాలు చేసినప్పుడు భగవంతుడు తన యొక్క శిష్యుల ద్వారా, భక్తుల ద్వారా, అనగా పాండవుల ద్వారా వారినందరినీ కూడా మట్టు పెట్టాడు. మరియు తాను ప్రత్యక్షంగా తన బంధువర్గమైనా సరే అసురులందరినీ కూడా వధించాడు. కలియుగంలో భగవంతుడు గురు రూపకంగా వస్తారు. ఎందుకనగా జ్ఞానం ద్వారానే అందరినీ పరివర్తన చేయాలి. ఇక్కడ మానవులు, దానవులు, దేవతలు ఎవరు అని గుర్తించడం కలియుగంలో అతి కష్టం. అందువలననే భగవంతుడు అందరినీ మార్గదర్శనం చేయడం కోసమే గురురూపకంగా వస్తున్నారు. ద్వాపరయుగ అంత్యంలో భగవంతుడు శ్రీకృష్ణుడిగా ధర్మస్థాపనకై గురు అవతారాన్ని ధరించాడు కురుక్షేత్రంలో. ఎప్పుడైతే అర్జునుడు తనకు కలిగినటువంటి మనోక్లేశములను తొలగించుకోవడానికి జ్ఞానం మాత్రమే సహాయపడుతుందని, అట్టి అనుమానాలను తీర్చమని చెప్పేసి శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని తాను శరణాగతి పొందాడు. అప్పుడు భగవంతుడు అర్జునుడికి బంధువు అయిన గురు రూపాన్ని ధరించి జ్ఞానబోధన కలిగించాడు. అదే కృష్ణ భగవానుడే ఆచార్యుడిగా కాంచి కామకోటి పరమాచార్యుల వరకు మనకందరికి కూడా నేటి పరంపర కొనసాగుతూనే ఉంది. అందుకే నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మతాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మతాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం త్రోటకం వార్తిక కారమన్యాన్ అస్మద్గురుం సంతత మానతోస్మి అని ఒక గురు పరంపర. గురువు యొక్క ఆవశ్యకతను గురించి నేటి యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గురువు అంటే కేవలం ఆధ్యాత్మికానికి మాత్రమే మార్గదర్శనం చేస్తున్నాడని కాదు.
ప్రాపంచికమైనటువంటి అనేకమైన సమస్యలు ఏదైతే నేడు మనం ఎదుర్కొంటున్నామో అన్నిటికి కూడా సులభమైనటువంటి పరిహారాలను గురువు అనుగ్రహిస్తాడు. మనం ఒకసారి ద్వాపరయుగంలో పాండవులు కలిగినటువంటి అనేక ధర్మ సందేహాలన్నింటినీ కూడా స్నేహితుడిగా, బంధువుగా మరియు మార్గదర్శకుడిగా ఎలా శ్రీకృష్ణ భగవానుడు వారి చిక్కు సమస్యలన్నింటినీ చాలా సమీపంలో ఉండి పరిహరించాడో, అలానే గురువు అనేటువంటి వాడు అన్ని సమస్యలను పరిహరించగల ఏకైకమైనటువంటి జ్ఞానజ్యోతి ఆయన. గురువు యొక్క ఆవశ్యకత ఎందుకంటే ఈ కాలంలో మానవుడు అనేకమైనటువంటి మానసిక అశాంతులకు గురి అవుతున్నాడు. ఈ యొక్క మానసిక అశాంతి అనేటువంటి దాని ద్వారా తాను చేయవలసినటువంటి కార్యక్రమాలను పరిపూర్ణంగా చేయటంలో విఫలుడవుతున్నాడు. మరియు లక్ష్యాన్ని చేరుకోవటంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఉదాహరణ చెప్పాలంటే ద్వాపరయుగంలోనే సర్వసన్నద్ధుడై యుద్ధానికి వచ్చినటువంటి గాంధీవి అర్జునుడు ఆ యొక్క పాండవుల సమూహాన్నంతటినీ, కౌరవ సమూహాన్నంతటినీ ఒకసారి చూసి అతనిలో బంధుప్రేమ వచ్చేసింది. ఈ యుద్ధం వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు అనేటువంటి ఆలోచన చేసి యుద్ధం నుండి విముఖుడు కావాలంటే ప్రయత్నం చేశాడు. చూడండి, అంతటి తయారై యుద్ధానికి వచ్చినటువంటి వాడు కురుక్షేత్రం నిలవలేకపోయాడు. అంటాడు అతను, గాంధీవం స్రంసతే హస్తాత్వక్చైవ పరిదఖ్యతే నచ శక్నోమి అవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే అంటాడు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. చూడండి, ధర్మస్థాపన చేయడానికి వచ్చినటువంటి అర్జునుడు బంధువ్యాహంలో ఎలా ఉండిపోయాడు. ఇలాంటి పరిస్థితులు మనకు కలియుగంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు. అతిగా ఉన్నటువంటి సమస్యలలో గృహస్థ జీవనంలో, సాంసారిక జీవనంలో ప్రతి ఒక్కరు, పేద, శ్రీమంతుడు, పండితుడు మరియు చదువు లేనివాడు అనేటువంటి ఏ వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్కరూ కూడా మానసిక సమస్యలకు ఎదురవుతూనే ఉన్నారు. మరి గాంధీవం ఎలా సంపాదించాడు అతను? వీరుడై ఖాండవ దహనాన్ని చేసిన సందర్భంలో అగ్నిదేవుడిచ్చినటువంటి గాంధీవము కూడా చేయి జారిపోతుంది అన్నాడు. అంటే మానవుని పరిస్థితి ఎన్ని యుగముల నుండి కూడా మనసును సంయమనం చేసుకోలేకపోతున్నాడు. మనకు అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఇంద్రియం ఏదనగా మనసే. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయేత్ అన్నారు. మరి కలియుగంలో ఈ గురు పరంపరను ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు చతురామ్నాయ పీఠం స్థాపించడం మరియు మూలామ్నాయ పీఠంలో తాను అధిష్టాత్రుడై మానవులు కళ్యాణం చేయవలన ఉద్దేశంతో కాంచి కామకోటి పీఠాన్ని స్థాపించారు. దీని ఉద్దేశం ఏమిటి? మానవులు మానసికంగా బలహీనులవుతున్నారు. వాటి జ్ఞానం ఒక్కటే తరుణోపాయం. ఆ జ్ఞానాన్ని అనుగ్రహించడం కోసం వేదములో ఉన్నటువంటి సమున్నతమైనటువంటి జ్ఞానరాశినంతటిని కూడా సులభమైన శైలిలో మానవులకు అందించడమే పరమోద్దేశ్యమై ఉంది. అందుకే వారు అనేకమైన లీలలు చేస్తూ వస్తూనే ఉన్నారు. ఆరుగురు శంకర పరంపరలో వచ్చినటువంటి కాంచి కామకోటి పీఠాధిపతులు, మరి 68వ పీఠాధిపతులంటూ మనం వారిని ఎన్ని లీలలు చేశారని చెప్పడం అసాధ్యమైనటువంటిది. త్రికాల జ్ఞాన సంపన్నులు వాళ్ళందరూ కూడా. అలానే నేటి పరంపరలో శ్రీ జయేంద్ర స్వాముల వారు, శ్రీ శంకర విజయ సరస్వాముల వారు, ఉత్తరాధికారిగా వచ్చినటువంటి శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వామి వారు అందరూ కూడా సాక్షాత్తు శంకర స్వరూపమే. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు. డిసెంబర్ 16 కృష్ణపక్ష ద్వాదశి మార్గశిర మాసంలో శ్రీ కాంచి కామకోటి పరమాచార్యుల వారి దివ్య ఆరాధన
శ్రీ శంకరవీణ సరస్వాముల వారు, తదంతే వాసివర్యులు శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారి దివ్య సన్నిధానంలో ఏర్పాటు చేయబడింది. కాంచీపురంలో అశేష భక్తజనులందరూ కూడా కాంచీ నగరానికి తరలి వెళ్తున్నారు. కాంచి కామకోటి పరమాచార్య స్వాములు వారి కొన్ని మహిమలలో మనం ఒక రెండింటి మాత్రం నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మహాస్వాముల వారి దగ్గర శ్రీయుత బాలు అనేవారు, శ్రీ కుమరేషన్, ఇలా ఎందరో పరిచారకులుగా వారి సేవను పొంది పుణ్యాన్ని సంపాదించుకున్నారు. నేను ఎక్కువ భాగం వీరి శిష్యులను అందరినీ కూడా బాగా ఎరుగుతాను. శ్రీ బాలు గారు మరియు వారి ఇతర పరిచారకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హౌస్పేట్కి వచ్చినప్పుడు రథయాత్ర అని చేశాం. ఆ రథయాత్ర సందర్భంగా వారు వచ్చినప్పుడు మా ఇంట్లో వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి సౌభాగ్యం నాకు కలిగింది. శ్రీ బాలు గారు మాకు అనేకమైన విషయాలు మహాస్వాముల వారి గురించి అనేక మహిమలు తరచుగా నాకు చెప్పేవారు. దాంట్లో ఒక చిన్న కథని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పరిచారకులుగా ఉన్నటువంటి వారు పీఠంలో వారి గృహస్థ ధర్మాలన్నింటినీ కూడా చక్కగా నెరవేర్తిస్తారు. నిత్యము అనుష్ఠానాలు చేసుకుంటూనే ఉంటారు. వారి సౌభాగ్యం అది. ఇటువంటి వైదిక క్రియలు ఏవైనా వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వారి పూర్వీకులవి, వారి తండ్రిది, వారి తల్లిది, అప్పుడు వచ్చినప్పుడు ముందుగానే స్వామివారికి చెప్పి వారి అనుమతి తీసుకొని బయలుదేరాలి. ఆ సంప్రదాయం నేటికి కూడా కొనసాగుతుంది. కాంచీలో ఉన్నటువంటి భక్తులు లేదా పరిచారకులు వారు ఇటువంటివి ఏదైనా కార్యాలు ఉన్నప్పుడు ముందు రోజే శ్రీవారికి తెలియజేయాలి. వారి అనుమతి తీసుకొని వెళ్ళి ఆ కార్యక్రమాలు నెరవేర్చుకొని ఆ రోజు ఎట్టి సందర్భంలో కూడా మఠానికి వచ్చి శ్రీవారిని దర్శించి రాదు. మరునాడు తైల స్నానం చేసుకొని, అభ్యంగన స్నానం చేసుకొని, నూతన యజ్ఞోపవీతాలు ధరించుకొని దేవాలయానికి వెళ్ళి ఆశీస్సులు పొంది శుచిగా మర్నాడు వచ్చి శ్రీవారిని దర్శించుకునేటువంటిది ఒక సాంప్రదాయం. శ్రీ బాలుగారు వారి తండ్రిది ఆబ్ధికం ఉన్నందువల్ల చెన్నైకి వెళ్ళాల్సి ఉండింది. వెంకటరావు స్వామివారికి చెప్పారు, మేము ఇలా వెళ్తున్నాను అనగానే స్వామివారు ఏమీ చెప్పలేదు. సాయంకాలం వరకు ఎందుకో మౌనంగా ఉన్నారు. తర్వాత రాత్రి ఏమైనా చెప్తారేమో, ఆ రోజు రాత్రి కూడా ఏమీ చెప్పలేదు. ఇంక ఉదయం వెళ్ళి తీరాల్సిందే, చాలా ఆలస్యమైంది. శ్రీవారికి నమస్కారం చేసుకోగానే ఇట్లా ఆబ్ధికం ఉంది తండ్రిది, వెళ్తాను అనగానే స్వామివారు అటు ఇటు ఒకసారి వెతుకుతున్నారట. దేన్నో ఎందుకు ఏమిటి వెతుకుతున్నా, నా గురించి పట్టించుకోవటం లేదా అనుకున్నారు. తర్వాత ఏం చేశారు, అక్కడ మూలలో ఉన్నటువంటి ఒక నిమ్మకాయ తీసుకుని బాలుగారికి ఇచ్చారు. సరే వెళ్ళిరా అన్నారు. నిమ్మకాయ ఎందుకు ఇచ్చారు నాకు అని నా ఆశ్చర్యపోతున్నారు. సరే స్వామివారు ఎందుకు ఇచ్చారో సరే అని తీసుకున్నారు. ఆశీర్వాదం తీసుకొని బయలుదేరారు. బస్ స్టాండ్కి వచ్చారు. ప్రైవేట్ బస్సు కూర్చున్నారు. బస్సు ఎంతసేపు కదలటం లేదు. అయినా ఇప్పటికీ ఆలస్యమైంది, మరి ఎందుకు గాను బస్సు కదలటం లేదు అని డ్రైవర్ను పురమాయించాడు. అప్పుడు డ్రైవర్ అన్నాడు, మాకు తెలుసండి, నేను కూడా ఒక వస్తువు కోసం వెతుకుతున్నానా, దొరకటం లేదు. ఏమన్నాడు, ఒక నిమ్మకాయ, మేము ఆ నిమ్మకాయని టైర్ల దగ్గర పెట్టి తర్వాతనే మేము బస్సు కదులుస్తాము, ఇది నాకున్న నమ్మకం అది అన్నాడు. కొట్టు కూడా ఇంకా తెరవలేదు అన్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, స్వామివారు తనకి ఎందుకు నిమ్మకాయ ఇచ్చారా. అప్పుడు డ్రైవర్కి ఇస్తున్నట్టే, మీ దగ్గర ఎందుకు ఉంది అన్నాడు. అది ముందు పని కానించి తర్వాత చెప్తానులే అన్నాడు. ఆ తర్వాత ఆ నిమ్మకాయ టైర్ కింద పెట్టి దాన్ని బస్సు పోనిచ్చారు.